పాలక్ పలావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్, పాలకూర, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీడిపప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, జీరా పౌడర్, నిమ్మకాయ, ఉప్పు, అజినమోటో. పాలక్ పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కాగాక 3 యాలకులు, 4 లవంగాలు వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఇందులో పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1 కప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక 5 కప్పుల వాటర్ పోసి మరగనివ్వాలి. ఇలా మరిగిన ఎసట్లో 1 గంట సేపు నానబెట్టిన 2 కప్పుల బాస్మతి రైస్ వేసి 1 చెక్క నిమ్మరసం పిండి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికాక తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అజినమోటో వేసి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించి ఒక బౌల్లోకి తీసుకుని నెయ్యిలో వేయించిన జీడిపప్పుతో డెకరేట్ చేసుకోవాలి. అంతే, పాలక్ పలావ్ రెడీ.